మహారాజు అన్యజనులను కూడా ఈ దుష్టులను పిలుస్తున్నాడు. జనములని, భూరాజులని, ఏలికలని పిలుచుచున్నాడు. కీర్తన 2వ అధ్యాయంలో రాయబడింది. మరి ఈ దుష్టులకి అలాంటి పేర్లు కూడా ఉన్నాయి. అన్యజనులు ఒకటి, జనములని, భూరాజులని, ఏలికలని కూడా వాళ్ళని పిలుస్తున్నారు. మరి ఆ యొక్క ఈ దేశాన్ని పాలించే వాళ్ళు లేదంటే అన్యజనులు మరి దేవునికి విరుద్ధమైన ఆలోచనలు కలిగి జీవిస్తున్నారు అన్నమాట. దుష్టమైన తలంపులతో, దుష్ట ఆలోచనలతో వారు ఎల్లప్పుడూ దేవునికి తిరుగుబాటుదారులుగా జీవిస్తున్నారు. వారు అంతేగా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారని దావీదు మహారాజు అనేక కీర్తనలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి వీళ్ళకి ఇంకా ఏం పేరు, పాపం చేయవారంట. దుష్టులకి పాపం చేయవారు. ఎప్పుడు కూడా వారు పాపం చేసేదే కాకుండా ఇతరులను కూడా పాపంలోకి నడిపిస్తారనమాట. మరి అలాగే ద్రోహం చేయవారని ఇంకొక పేరు ఉంది. మరి అందరికీ ద్రోహం చేసేడు వారుగా ఉంటున్నారు. మరి పోరాడేవారు, ఎప్పుడు కూడా దేవుని బిడ్డల పట్ల పోరాడేవారుగా ఉంటున్నారు ఈ దుష్టులు. మరి అలాగే ఈ శత్రువులు ఎవరో కానీ మరి దావీదు మహారాజుకి ఏమని వీరు దేవుని ప్రజలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కానీ తెలియదు. కానీ చాలా సందర్భాల్లో స్పష్టంగా తెలిసింది. శత్రువులు కీర్తనాకారుని మీద అపనిందలు వేయడం కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. అలాగే మరికొన్ని చోట్ల కీర్తనాకారు పొరుగువారు అతనికి కలిగిన కష్టాలను, శ్రమలను అవకాశంగా తీసుకుని అతన్ని మరి బాధించినట్లు తెలుస్తుంది 55:12-13లో. మరి ఇంకొన్ని చోట్ల వీరు దేవుని ప్రజలను వ్యతిరేకించిన అన్నిటిలోనే తెలుస్తుంది కీర్తన 44:5లో. మరి అలాగే మరి ఇలాంటి వారు దేవునికి అసహ్యులు అంటారు. మరి వీళ్ళు ఎప్పుడు కూడా దుష్టులు విల్లెక్కి పెట్టి చీకటిలో మరి ఉండి యథార్థ హృదయాల మీద బాణాలు వేసేవారుగా ఉంటున్నారు అన్నమాట. అనేకమైన మరి పరుషమైన మాటలు, పరుషమైన కార్యాలు చేయొచ్చు. అటువంటి బాణాలు యథార్థ హృదయాల మీద వేసేవారు దుష్టులు అంటున్నారు. కాబట్టి దుష్టులను బలాత్కార శక్తులుగా కూడా ఈ కీర్తనాకారుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఇటువంటి దుష్ట సాంగత్యం చేయకుండా, దుష్ట మార్గంలో నడవకుండా, మరి పాపులు చేయు మరి ఆ యొక్క మార్గాల్లో దుష్టులు ఆ యొక్క కూర్చుండే చోట కూర్చుండక వీళ్ళు యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు ప్రతివాడు కూడా, దివాత్రములు దాన్ని ధ్యానించు ప్రతివాడు కూడా వాని జీవితం ఏ విధంగా ఉండంటే నీటి కాలంలో ఎవరను నాటబడిన, నీటి కాలంలో ఒడ్డున నాటబడిన చెట్టు ఏ విధంగా అయితే మరి పచ్చగా జీవిస్తారో ఆకులతో మరి పండ్లతో, అటువంటి జీవితాన్ని కలిగి ఉంటారనమాట. ఈ యొక్క సాంగత్యంలో నడవని వారు, నిలువని వారు, కూర్చుని వారు. కాబట్టి మనం ఈ యొక్క నేటి దినాల్లో మన తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రులు కూడా వారి జీవితాన్ని బట్టి పిల్లలకు నేర్పించాలి మంచి ప్రవర్తన, మంచి మార్గం. వారి తండ్రి ఏ విధంగా అయితే చేస్తాడో పిల్లలు కూడా చూసి ఆ విధంగా నేర్చుకుంటారు. కాబట్టి మన జీవితం ఏ విధంగా ఉంటుందో తల్లిదండ్రులను బట్టే పిల్లలు మారుతారు. కాబట్టి నేటి దినాల మరణాల సంఖ్య ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే మరి దుష్ట సాంగత్యం వల్లనే, దుష్ట కార్యాల వల్లనే, మరి దేవుని అడుగు జాడల్లో నడవకుండాటను బట్టే. కాబట్టి మనం మన పిల్లల జీవితాల్ని దేవునికి సమర్పించే వారంగా ఉండాలి. మరి దేవునికి సమర్పించినట్లయితే మన జీవితాలు, మన పిల్లల జీవితాలు ఎంతగానో ఫలభరితం అవుతాయి. కాబట్టి మరి ఆ ఫలభరితమైన జీవితం నీ బిడ్డలలో లేదంటే నీ పిల్లల్లో ఉండాలి, యవ్వనంలో ఉండాలంటే నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి వారి కోసం. అలాగే మరి వారి జీవితాలు మరి ఎందుకు పనికి రాకుండా కాకుండా దేవునికి విధేయులుగా జీవించేటట్టు చేయాలని మా ప్రార్థన. మరి మీ తల్లిదండ్రులైన మనందరం కూడా మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మన ప్రవర్తన, మంచి ప్రవర్తనతో వారిని నడిపించే వారుగా, కూర్చునేవారుగా, దేవునిలో ఆయన ధర్మశాస్త్రంలో కూర్చునేవారుగా, నిలుచుకునేవారుగా చేయాలి. కాబట్టి ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మన ఆత్మీయ మేలకి ఆశీర్వదించునుగాక. ఆమేన్.